మరి అమెరికాలో చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారందరినీ పంపించి వేసిన సమయంలో బీజేపీ గవర్నమెంటు ఏమీ మాట్లాడట్లేదు అని చాలామంది ప్రజలు చాలా బాధపడిపోతున్నారు. మోడీ మౌనం వెనుక ఒక రాజకీయం ఉంటుంది, ఒక దేశభక్తి ఉంటుంది, ఒక తంత్రం ఉంటుంది. అదేంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు కనుక మనం అప్డేట్ చేసామనుకోండి, రేపొద్దున మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ, లేకుంటే ఇంకా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి పక్క నుంచి చొరబాటుదారులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ మన దేశంలోకి వస్తున్నారు. పక్కన ఉన్న బెంగాల్లో మమతా బెనర్జీ వారికి వెంటనే ఆధార్ కార్డులు, అంటే ఇంటి శత్రువు అన్నమాట ఈవిడ, ఇచ్చేసి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తున్నది. మరి వారిని ఎదిరించాలంటే ఇప్పుడు మనం మాట్లాడితే రేపొద్దున వాళ్ళ మీద చర్య తీసుకెళ్ళాం. ఇది ఆయన వ్యూహం. చూద్దాం రేపొద్దున ఏమవుతుందో.